జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఇమ్యూనిటీని పెంచే అద్భుతమైన జీరా రైస్ రెస్టారెంట్ మాదిరిగా ఇంట్లోనే వచ్చేలా సీక్రెట్ టిప్స్తో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక కుక్కర్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా నెయ్యి, సో మీరు ఇక్కడ నెయ్యికి బదులు నూనె కూడా తీసుకోవచ్చు. ఇందులోకే 2 బగారాకు, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇదే సీక్రెట్. ఇంకో టీ స్పూన్ జీలకర్రని ఈ విధంగా నలుపుకోవాలి. బాగా నలపండి. కొంచెం ఇందులో వేయండి. ఇట్లా ఇది కాస్త చిటపటం అన్నాక ఇందులోకే 3 పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, ఇవి వేగినాక ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, ఇది 2 కప్పుల బాస్మతి రైస్ శుభ్రం చేసి తీసుకున్నది ఇందులోకి వేస్తున్నాను. సో బియ్యం అనేది విరగకుండా ఒక్కసారి కలపండి ఈ విధంగా. సో హెల్తియర్ వర్షన్ ఇది, హెల్తీగా ఉంటుంది స్టమక్ కూడా తిన్నాక. 1.5 గ్లాసుల నీళ్ళని వేస్తున్నాను. హై ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. సరిగ్గా 3 విజిల్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. 10-15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి కుక్కర్ మూత తీసి చూస్తున్నాం. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. పర్ఫెక్ట్ వచ్చింది, పొడి పొడిగా. సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ జీరా రైస్. సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇదిగోండి మెతుకు విచ్చుకుంది ఈ విధంగా. సో మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఆ పెరుగు రైతాలకు కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. ఉట్టికి కూడా తినేసుకోవచ్చు రైస్ పెట్టుకొని. నేను చెప్పిన కొలతలతో చేయండి, పర్ఫెక్ట్ జీరా రైస్ మీ ప్లేట్లోకి వస్తుంది. ట్రస్ట్ మీ.